రాష్ట్రంలోని పెట్రోలియం ట్యాంకర్స్ యజమానులు సమ్మె బాటపట్టారు. వ్యాట్ నుంచి మినహాయింపు కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సమ్మె చేస్తున్నామని అన్నారు. తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్స్ ట్రక్స్ అసోసియేషన్ నేతలు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని అన్నారు. తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ అసోసియేషన్ నిర్వధిక సమ్మె అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. పెట్రోలియం ఎల్పీజీ రవాణాపై ప్రభుత్వం విధించిన 14.5% వ్యాటును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ అసోసియేషన్ సమ్మెకు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. తక్కువ ధరకు పెట్రోలియం రవాణా టెండర్లు దక్కించుకున్న తమపై వ్యాట్ విధింపు సరికాదంటున్నారు ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ నేతలు. కేంద్ర రాష్ట్రాలు విధించే పన్నులను చమురు కంపెనీలే భరించాలని, రవాణా కాంట్రాక్టుదారులకు సంబంధం లేదన్నారు. అందువల్ల జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ట్యాంకర్స్ అసోసియేషన్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,500 పెట్రోల్, డీజిల్, గ్యాస్ ట్యాంకర్లు నిలిచిపోనున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఐబీపీ కంపెనీల నుంచి తెలంగాణకు రవాణా అయ్యే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. కంపెనీల దగ్గరే వాహనాలను నిలిపివేశారు యజమానులు. వ్యాట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వాణిజ్య పన్నుల అధికారులను, ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగామని అంటున్నారు అసోసియేషన్ సభ్యులు. ట్యాంకర్స్ డీలర్ల సమ్మె ఇలాగే కంటిన్యూ అయితే మున్ముందు మరిన్ని సమస్యలు తప్పవంటున్నారు ప్రజలు. పెట్రోల్ ట్యాంకర్ల సమ్మెపై అప్డేట్స్ పాండు అందిస్తారు. పాండు, చెప్పండి, సమ్మెకు కారణాలేంటి, ఏమంటున్నారు ట్యాంకర్ల అసోసియేషన్ సభ్యులు? పెట్రోల్ ట్యాంకర్లు అనేది కొద్ది 2-3 వారాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా సమస్య తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న ప్రధాన సమస్య ఏంటంటే పెట్రోల్ ట్యాంకర్లకి వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో సరఫరా చేసేందుకు వాటికి వచ్చే ఆదాయం మీద వాళ్ళు 14.5% వ్యాట్ వసూలు చేస్తున్నారు అని. ఉదాహరణకి ఒక ట్యాంకర్ కి 30,000 రూపాయల ఆదాయం వస్తే అందులో 14.5% వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్నారు. వచ్చే ఆదాయంలో ఈ విధంగా ట్యాక్స్ వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆల్రెడీ పెట్రోల్ మీద, డీజిల్ మీద వసూలు చేస్తున్నారు సేల్స్ ట్యాక్స్. మళ్ళీ మాకు వచ్చే ఆదాయాన్ని కూడా వసూలు చేయడం కరెక్ట్ కాదు అన్నది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. దీని మీద మిగతా రాష్ట్రాల్లో, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 14.5% వ్యాట్ అన్నది వసూలు చేయట్లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్థానిక పన్నులు వసూలు చేస్తున్నా ప్రత్యేకించి పెట్రోల్, డీజిల్ వాహనాలకు సంబంధించి వాళ్ళకు వచ్చే బిల్లుల మీద ఉంటారో వాటి మీద వసూలు చేయట్లేదు. ఏపీలో ఇది ఉంది, కానీ ఏపీలో 5% వసూలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 14.5% వసూలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇది అంటే కనీసం అంటే దాదాపు ఉన్న దీని ప్రకారం తెలంగాణలో 3,000 వరకు, సుమారు 3,000 వరకు పెట్రోల్, డీజిల్ సప్లై చేసే ట్యాంకర్స్ ఉన్నాయి, ట్యాంకర్ వెహికల్స్ ఉన్నాయి. వీటిని మీద ఆధారపడి దాదాపు ఒక 10,000 కుటుంబాలు బతుకుతున్నాయన్నది ట్యాంకర్స్ వారి అంటే యజమానుల వాదన. దీన్ని వెనక్కి తీసుకోవాలి, లేకుంటే సప్లై చేయము అంటే వాహనాల తిప్పడాన్ని ఆపేస్తామని చెప్పి వాళ్ళు గతంలోనే హెచ్చరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు మెమోరాండం ఇచ్చారు. దీని మీద వాణిజ్య పన్నుల శాఖ మంత్రి దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏమీ లేదు. కాబట్టి ఇవాళ నుంచి వాళ్ళు సమ్మెకు దిగుతున్నట్టుగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ పాండు.